ఆరుగాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ల ముందే తడిసి ముద్దవుతుంటే ఆ రైతుల గుండె బరువెక్కింది. ఎండనక వాననక తమ శ్రమను చెమటల రూపంలో చిందించి పండించిన పంట అమ్మే సమయానికి వర్షానికి తడుస్తుంటే రైతుల కంట కన్నీరు ఏరులై పారింది. ఇది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నెలకొన్న మిర్చి రైతుల కన్నీటి గాథ. కొన్ని రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్కు మిర్చి బస్తాలు చేరుకున్నాయి. తాము పండించిన పంటను కొనుగోలు చేసేందుకు రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. మరికొందరు రైతులైతే ఈసారైనా పంటకు మంచి దిగుబడొస్తే చేసిన అప్పులు తీరిపోతాయంటూ సంతోషంగా ఉన్నారు. కానీ వారి ఆనందం, సంతోషంపై అకాల వర్షం నీళ్లు చల్లింది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మిర్చి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. మరికొన్ని చోట్ల వర్షపు నీటికి కొట్టుకుపోయాయి. దీంతో మిర్చి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోపక్క మిర్చి యార్డ్కు మిర్చిని తీసుకొచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం వర్షం వచ్చే సూచన ఉన్నా మిర్చిపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు సకాలంలో స్పందించుంటే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, అధికారుల నిర్లక్ష్యంతో అమ్మకానికొచ్చిన మిర్చి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి 60 బస్తాలు తీసుకొచ్చిన నిన్న ఇక చేయాలంటే కూడా చిట్టి కూడా మొన్న వచ్చినాం మేము 2-3 రోజులు ఇవాళ నుంచి 4 రోజులు అయింది. అంటే 4 రోజులు మాకు చిట్టి ఇచ్చాయి సార్. అంటే చిట్టి ఎందుకు ఇస్తామా, ఇవాళ నుంచి వస్తుందా రేపు ఇస్తాం మేము అని కూడా చెప్పి జెండా కూడా చేసినా మోతున్నాం కూడా. రైతులు మందు తాగడానికి చచ్చిపోతారు. మేము ఎట్లా ఆడాలి వచ్చినాం మోకటి రాలే, ఏం పరిస్థితి మాదని కూడా చెప్పినా కూడా గౌరవంతో కూడా ఇవ్వలే, మాకు జాలి గుణంతో కూడా ఇవ్వలే. పైసలు ఎవరు ఇస్తారో జబ్బులు ఎవరు పెడతారు, వాళ్ళకి ఇచ్చేస్తాడు పంపిస్తాడు. మాకు మేము పైసలు ఇవ్వం కదా, మాకు ఇస్తాను లేరు. ఇట్లా అయిపోయింది, అన్ని తడిసింది సార్. పెద్ద వాన వచ్చింది, దాని మీద పట్ట కూడా ఇవ్వలే మాకు గొప్పటానికి. మా ఘోరంగా అయింది రాత్రి పరిస్థితి. వచ్చి చూడు వరద లేట ఉంది, అది పరిస్థితి ఎట్లా ఉన్నదో మీరు వచ్చి కూడా చూసి పోరి బాగా గురించి చెప్తారా మేము. మరోపక్క అకాల వర్షానికి మిర్చి పంట తడిసి నీట మునిగి నిండా ముంచిందని, తడిసిన మిర్చిని కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. వేల రూపాయలు అప్పులు చేసి సాగు చేసిన మిర్చి అకాల వర్షానికి తడిసి ముద్దయిందని, అకాల వర్షం కారణంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తడిసిన మిర్చిని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మిర్చి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.